సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఇటీవల ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబును శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. పురంధేశ్వరితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. వారిని పేరు పేరున పలకరించారు. విందు సందర్భంగా చంద్రబాబు బీజేపీ నేతలకు తానే ప్లేట్లు అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి, ఎన్ ఈశ్వర్రావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారిని ఆహ్వానించారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలను చంద్రబాబు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. రాష్ట్ర పరిస్థితులు, ఎన్నికలు జరిగిన తీరు, మూడు పార్టీలు సమిష్టిగా రాష్ట్రాభివృద్ధి సహా వివిధ అంశాలపై చంద్రబాబు బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. పాలనలో సమన్వయం కోసం మూడు పార్టీల నేతలతో నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలని, రాజధాని అమరావతిలో బీజేపీ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని వారు ఆయన కోరారు. నరేగా నిధులతో అనపర్తి నియోజకవర్గంలో కాకినాడ కెనాల్ను బాగు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబుతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడుల్ని సుజనా చౌదరి ప్రస్తావించగా మూడు పార్టీల వారు ఇబ్బంది పడ్డామని చంద్రబాబు అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.